ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా మరి వాళ్ళ నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, మరి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్నీ కూడా నిరూపితమైనవి. కాబట్టి భగవంతుడి మీద ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది.